ఫుకెట్లో డే 3. సో మేమైతే చెప్పాను కదా స్కూటీ తీసుకున్నాము. సో యాజ్ యూజువల్ ఎర్లీ మార్నింగ్ లేవంగానే మంచిగా ఇది బుద్ధుడి టెంపుల్. సో దీనికైతే వెళ్ళాము. ఆ బోర్డు మీద ఏముందో మీకు అర్థమైతే కామెంట్ చేయండి. మాకైతే ఏం అర్థం కాలే. అంటే నిజం చెప్పాలంటే లోపలికి వెళ్ళాక కూడా ఏం చేయాలో కూడా మాకు అర్థం కాలే. ఎందుకంటే అన్ని బుద్ధుడి టెంపుల్సే. అంటే మనం ఇక్కడ దేవుళ్ళని మొక్కుతూ ఉంటాం కదా, మనం హ్యాబిట్ అయినాం. కానీ బుద్ధుడిని మరి మొక్కాలా లేకపోతే కూర్చొని మెడిటేషన్ చేయాలని కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉండే. కానీ టెంపుల్లో అయితే బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అండి. సో ఇక్కడైతే మేము గోల్డ్ ఫాయిల్ తీసుకొని ఆ స్టాచ్యూకి స్టిక్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ దేవ్ అయితే ఇలా అంటే ఏదో రోలింగ్ చేయాలంటే ఏ స్టిక్ పడితే ఆ స్టిక్ మీద ఉన్న విషయం అనేది ఫుల్ఫిల్ అవుతుందంట. జస్ట్ అన్నీ ఇంకా మూఢనమ్మకాలు అట్లా. కానీ ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు మాకు లాస్ట్కి అయితే. అండ్ బ్యూటిఫుల్ టెంపుల్ అండి. ఇది ఫుకెట్లో ఉన్న క్యూట్ మాల్ అండి. అసలు మాకు ఈ మాల్ అయితే చాలా నచ్చింది. లోపల కూడా షాపింగ్స్ ఇంకా అవన్నీ చాలా బాగుండే. అండ్ మాల్ కూడా అసలు డెకరేటివ్ థింగ్స్ అవన్నీ కూడా బాగా నచ్చినాయి మాకు. సో కొంచెం అయితే షాపింగ్ చేసాము. మొత్తం మాల్లో అంటే అన్నీ తిరిగి, అంటే బ్రాండ్స్ అని కాదు, జస్ట్ నార్మల్ స్ట్రీట్ షాపింగ్ టైప్ కూడా ఉండే. సో ఆ షాపింగ్ అయితే ఫినిష్ చేసుకొని ఈవినింగ్ అయితే సన్సెట్ టైంకి బీచ్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ బీచ్ వచ్చేసి ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుందండి. మనం చాలా వీడియోస్లో చూస్తాం కదా, మనం బీచ్లో ఆడుతుంటే పైనుంచి ప్లేన్స్ వెళ్ళడము. సో అలా ఆ షార్ట్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేసాము, బట్ క్యాప్చర్ అయితే చేయలేకపోయాము. సో కొంచెం సేపు ఉండి టైం స్పెండ్ చేసి మొత్తానికైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళి బ్యాంకాక్కి రిటర్న్ అయిపోయాము.